దేశభక్తి గల అత్త. సూరమ్మకి దేశభక్తి చాలా ఎక్కువ. ఆమె ఎప్పుడు కూడా దేశం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పైగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పాక్ భారత్ యుద్ధాన్ని ఎప్పుడూ టీవీలో లైవ్ చూస్తూ దాని అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు టీవీ చూస్తుండగా టీవీలో ఇలా చెప్తూ ఉంటారు. అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే పాక్కి సంబంధించిన ఒక వ్యక్తి వికారాబాద్లో తిరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ అందింది. పాక్కి చేరవేయాలని చూస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి. అది వినగానే అత్తగారు వెంటనే కొడుకు దగ్గరికి వెళ్ళి, ఒరేయ్, ఇప్పుడు మన దేశానికి మనం మంచి చేయడానికి ఒక గొప్ప అవకాశం వచ్చిందిరా. ఏటమ్మా, మనం మన దేశానికి ఎలాగ ఉపయోగపడతాం? ఆమె జరిగిన విషయం చెబుతోంది. దాన్ని విన్న అతను, అదేటమ్మా, ఆడెవడో వస్తే మనమేటి చేస్తాము? ఇంటికి గట్టి పిలిచి భోజనం పెడతావా ఏటి అని అంటాడు. ఆ మాట వినగానే అప్పుడు అక్కడికి వచ్చిన కోడలు, ఏమండి, అత్తగారి భోజనం అతను తిన్నాడంటే ఖచ్చితంగా నిజాలన్నీ చెప్పేస్తాడు. ఏదో ఒకటి చేసి అతన్ని ఇంటికి తీసుకొని రండి. ఆడి కోసం నేను కానీ బయటికి వెళ్ళాను అనుకో, నేను మరి ఇంటికి తిరిగి రాను. పోతే పోయావులేరా, దేశం కోసం వీరమరణం పొందామని గొప్పగా చెప్పుకుంటాం. అత్తయ్య, నా పసుపు కుంకాలు అప్పుడే తీసేయకండి అత్తయ్య. అసలుకి ఈ నెలలో ఫంక్షన్లున్నాయి, ఆ తర్వాత చూద్దాం అత్తయ్య. ఫంక్షన్లా? లే, ఫంక్షన్ల కోసం ఉంచమంటావేటే? ఎవలే నువ్వు? ఇలాంటి భార్య ఎవరికి రాకూడదు దేవుడా. ఏడ్చావులే ఎదవ. ముందు మీ జోకులాపి మనం ఏం చేయాలో విషయం చెప్తాను, వినండి. మనము సీక్రెట్ ఆపరేషన్ చేయబోతున్నాం. ఎవరికత్తయ్య సీక్రెట్ ఆపరేషన్ చేసేది? కొంపు తీసి మీ అబ్బాయిగా ఏంటి? ఆయనకేమైంది? అయినా మనం డాక్టర్లం కాదు కదా ఆపరేషన్ చేయడానికి. ఓసై, నోరు మూసుకొని ఉండవే. సీక్రెట్ ఆపరేషన్ అంటే ఎవ్వరికీ తెలియకుండా రాత్రి సమయంలో ఆ దొంగ జాడ తెలుసుకొని అతన్ని పోలీసులకు పట్టిద్దాం. వామ్మో, మా అమ్మేటి ఇలాగ ఆలోచిస్తుంది. పోయి ఆ నక్సలైట్ గాడితో పెట్టుకుంటుంది. నాకు సావేం దేవుడో. నేను గనక ఆడి కంట పట్టాను అనుకో, ఏ మొక్క ఎక్కడుందో ఎతుక్కోవడమే ఇంకా అంటూ భయపడుతూ ఉంటాడు. ఏంటత్తయ్య మీరు? కత్తికి లేని దురద కత్తిపీటకెందుకని? ఎవ్వరికి లేని బాధ మనకెందుకు చెప్పండి? పోలీసులే ఇవన్నీ చూసుకుంటారు కదా, మనకెందుకు? మనకెందుకని గాంధీ గారు కూర్చుంటే మనకి స్వాతంత్రం వచ్చేదా? మనం ఇప్పుడు సంతోషంగా ఉండగలమా? అందుకే నేను చెప్తున్నాను, నాతో పాటు ఆపరేషన్కి మీరు కూడా సిద్ధం అవ్వండి. ఎలా అయినా వాణ్ణి పోలీసులకు పట్టించాల్సిందే. ఆ మాటలకి ఆమె, సరే అత్తయ్య, నేనైతే ఖచ్చితంగా మీతో పాటే వస్తాను. మీ అబ్బాయి పరిస్థితి ఏంటో చూడండి. మీ అబ్బాయికి రాత్రైందంటే బాత్రూంకి వెళ్ళటానికి కూడా నేనే పక్కనుండాలి. అలాంటి పిరికి పందని కన్నారు మీరు. ఒరేయ్, పెళ్ళాంతో తిట్లు తిట్టించుకుంటున్నావు, సిగ్గులేదురా నీకు? నీకు గుండె ధైర్యం ఎక్కువని నీకు నువ్వు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందిరా. ఈరోజు ముగ్గురం తలా ఒక చోటికెళ్ళి నిఘా పెట్టి వాడిని పట్టిద్దాం. అందుకు కోడలు సరే అంటుంది. కొడుకు నిదానంగా సరే అమ్మా అని అంటాడు. ఇక ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో ముగ్గురు కూడా బయట తిరుగుతూ ఉంటారు. ఏంటో ప్రశాంతంగా ఫోన్ చూసుకోకుండా మా అత్తగారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నాకేం అర్థం కావటం లేదు. సరేలే, ఎటు మా అత్తగారు ఇక్కడ లేరుగా, నేనెక్కడొక చోట ప్రశాంతంగా నిద్రపోతాను అని ఒకచోట గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది. అక్కడ వినయేమో బిక్కుబిక్కుమంటూ అటూ ఇటు చూస్తూ తన మనసులో, ఆడిగ్గా నేను కనబడ్డాను అనుకో, నాకు కన్ఫామ్ సావే. ఇది మాత్రం కరెక్ట్. ఆ పడికి మళ్ళీ కరెక్ట్గా ఇప్పుడే రావాలా? ఆడి రాక నా సావుకు వచ్చింది. వీళ్ళెవ్వరికి తెలియకుండా ఇంటికెళ్ళి శుభ్రం పడుకుని పోవడం మంచిది. అంతకన్నా ఉత్తమం లేదు దేవుడు అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఎవరో అతని మీద చేయి వేస్తారు. దాంతో అతను ఉలిక్కిపడి, నాకేటి తెలీదు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీరు వచ్చిన సంగతి కూడా ఉలికి చెప్పను. నాకేటి చేయకండి, కావాలంటే మా అమ్మని మా ఆవిడని ఏదైనా చేసుకోండి అంటూ వెనక్కి తిరిగి చూస్తాడు. వెనకాల తల్లిని చూసి, అమ్మా నువ్వా? నేను ఇంకా టెర్రరిస్ట్ అనుకొని ఒక్క గుద్దులు అనుకోను తెలుసా? ఒరే పిరికి పంత, నీకంటే మీ ఆవిడ చాలా ధైర్యంగా తిరుగుతుంది కదరా చవట సన్నాసి. అసలు నువ్వు నా కొడుకుగా ఎలా పుట్టావురా అని తిడుతూ ఉంటుంది. అతను ఆ తిట్లు భరించలేక కోపంగా తల్లితో, అమ్మా ఆపుతావా నీ తిట్లు దండకం?
ఆడికన్నా నువ్వే డేంజర్లా కొన్నావు అసలు. సర్లే, నా బాధ ఏదో నేను పడతాను, వెళ్ళు. అని అంటాడు. ఆమె కొంచెం ముందుకు వెళ్తుంది. అమ్మా అమ్మా, నాకు కొంచెం భయంగా ఉంది, నేను కూడా నీకు తోడుగా రానా? మనిద్దరం కలిసి కట్టుగా ఆడిని పట్టుకుందామా? సోంబేరేదవ, పిరికి పంద, రా నాతో పాటు. అని తిడుతూ అతన్ని వెంట పెట్టుకుని తిరగడం మొదలు పెడుతుంది. ఇంతలో కోడలు నిద్రపోవడం వాళ్ళిద్దరూ చూస్తారు. అమ్మా, నీ ముద్దుల కోడలు నీకేదో పెద్ద సాయం చేసేద్దన్నావు కదా, అక్కడ చూడు ఆ బడ్డీ షాప్లోనే ఎలా పడుకుందో. గుర్రమని గుర్రంలా గురకలెట్టుకొని పడుకుంది. ఒసై కోడలి పిల్ల, లెగవే. ఆ ఒక్క మాటతో ఆమె పెద్దగా ఉలిక్కిపడి నిద్రలేచి, జై హింద్, జై హింద్. అత్తయ్య పట్టుకున్నారా? ఆ ఉన్మాదిని పట్టుకున్నారా? అత్తగారు కోపంగా, వాళ్ళని పట్టుకునేలోపు మీరే వాళ్ళకి లొంగిపోయేలాగున్నారు. రండి నాతో పాటు. అంటూ తిడుతూ తనతో పాటు తీసుకెళ్తుంది. ఇంతలో ఒక వ్యక్తి అనుమానంగా కూడా కనబడతాడు. అతన్ని చూసి, నాకెందుకో అతని వేషధారణ, అతని వాలకం చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అవునత్తయ్య, నాకు కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆ బట్టలు ఎక్కడ తీసుకున్నాడో వెళ్ళి కనుక్కోమంటారా? చేతికి వాచి, కాళ్లకు చెప్పుల సంగతి కూడా కనుక్కో. తక్కువలో వస్తే నీ మొగుడికి ఇప్పించొచ్చు. ఆ సరే అత్తయ్య, ఇప్పుడే వెళ్తాను. అని అంటుంది. చి, నీలాంటి బుర్ర తక్కువ కోడలు ఎవ్వరికి రాకూడదని కోరుకుంటున్నా. మీరిక్కడే ఉండండి, నేను అతని సంగతి తేలుస్తా. అని చాలా ధైర్యంగా అతని ముందుకు వెళ్తుంది. ఎవరు మీరు? ఏం కావాలి మీకు? మిమ్మల్ని వీధిలో కొత్తగా చూస్తున్నా. మీరెవరో తెలుసుకోవచ్చా? నా పేరు రాము. సుజాత వాళ్ళింటికి వచ్చాను. కొత్త ప్లేస్ కదా, అందుకే నిద్ర రావటం లేదు. అందుకోసమే అటు ఇటు తిరుగుతున్నాను. బయట తిరగకండి, రోజులు అసలు బాగోలేదు కదా. ఎవరన్నా ఏదన్నా చేయగలరు. ప్రశాంతంగా ఇంటికెళ్ళండి. అని అనడంతో అతను సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అత్తగారు అదే విషయాన్ని వాళ్లకు చెబుతుంది. ఇక రోజు మొత్తం చుట్టుపక్కల మొత్తం వెతికినప్పటికీ ఎవరు కూడా కనిపించరు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం అందరూ నిద్రపోతూ ఉంటారు. అత్తగారు నిద్రలేచి కొడుకు కోడలు దగ్గరికి వెళ్ళి, ఒరేయ్, ఇప్పటిదాకా పడుకున్నారేంట్రా? లెగండి. అమ్మా, నీ దేశభక్తి ఏంటో గానీ రాత్రంతా గోర్కలాగా ఇల్లు ఇల్లు తిరిగి తిరిగి నాకు కాళ్ళు నొప్పులు, కళ్ళు నొప్పులు, నిద్ర ఫుల్గా వచ్చేస్తుంది. నువ్వు ఎలాగ లెగిసిపోనవో నాకు అర్థం కాకంటుంది. నువ్వు మనిషివా రోబోవా? దాన్ని వదిలి అమ్మ, నీకు దండమో. ఒరేయ్, నువ్వు తినడం తిరగడం తప్ప దేనికి పనికిరావని అర్థమైపోయింది. అమ్మాయి కోడలి పిల్ల, నువ్వన్నా నిద్రలేస్తావా లేదా? అత్తయ్య, నన్ను క్షమించండి. నా వల్ల కాదు. నేను ఆపరేషన్ చేయలేను. నా కోళ్ళంతా ఒకటే నొప్పులు. దయచేసి నన్ను వదిలేయండి అత్తయ్య. ఇది నిద్రలో కలవరిస్తున్నట్టు నడుస్తోంది. సరిపోయారు. ఇద్దరే తోడు దొంగలు. అని తిట్టుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. తర్వాత వాళ్ళు నిద్రలేచి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. చూస్తుండగానే చీకటి పడుతుంది. మీనా, వినయ్ చచ్చినట్టుగా అత్తగారితో పాటు సీక్రెట్ ఆపరేషన్కి బయలుదేరతారు. అవునమ్మా, నిన్నల్లా ఎతికాం కదా, అవుడు కనబడలేదు. మరి ఈరోజు ఎందుకు వెళ్ళను? ఇంట్లో ఉండిపోదుమా? అవును కదా అత్తయ్య, ఆయన చెప్పింది కూడా నిజమే కదా. ఆ ఉగ్రవాది మనకి కనపడేలాగా ఎందుకు తిరుగుతాడు చెప్పండి? వాడికంటూ ఏదో ఒక ఇల్లుంటుంది కదా. ఆ ఇంటినే కనుక్కోవాలి అంటున్నాను. అని వాళ్లతో చెబుతూ ఉండగా ఒక ఇంట్లో లైట్ వేసి ఎవరో ఫోన్ మాట్లాడుతున్నట్టు గమనిస్తుంది అత్తగారు. ఇది పాడైపోయిన ఇల్లు కదా, ఇంట్లో అసలు ఎవ్వరు ఉండటం లేదు. ఉన్న పళంగా ఎవరు దిగారు? జాగ్రత్తగా ఆ ఇంటిని చుట్టుముట్టండి. చుట్టుముడతావు కానీ లోపల ఉన్న నిజమైన ఉగ్రవాది అనుకో, ఒక్క గన్ తీసి టపేయాలని పేల్చేస్తాడు. పోనీలేరా, వీరమరణం పొందామనుకుందాం. ముందు వాడెవడో ఏంటో తెలుసుకుందాం పదండి. అని అనడంతో కోడలు మనసులో, ఎవడో ఏంటో, చూడంగానే ఏమో చెప్పేసినట్టు పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటుంది అని అనుకుంటూనే అత్తగారితో పాటు వెళుతుంది. ఇక ముగ్గురు కూడా అక్కడ జాగ్రత్తగా గమనిస్తారు. ఇక అతను ఉగ్రవాది అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. మీరు ఏదో ఒక జంతువులాగా సౌండ్ చేయండిరా.
ఇప్పుడేటి ఈ ఆటలు? ఇదేదో తెల్లవారు చూసుకోవచ్చు కదా, ఈ టైంలోనే ఏటమ్మా ఈ ఆటలు? నోరు ముయిర ఎదవ, ఎప్పుడు తిండిగోలే. ఇక కోడలు కుక్కలాగా అరవడంతో అతను బయటికి వస్తాడు. ఆ ఉగ్రవాది అటు ఇటు చూస్తుండగా అత్తగారు అతన్ని గట్టిగా పట్టుకుంటారు. కోడలు కొడుకు కూడా గట్టిగా పట్టుకుని అతన్ని వాళ్లతో తీసుకొచ్చి తాళ్లతో గట్టిగా కట్టేస్తారు. వెంటనే అత్తగారు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తుంది. వాళ్ళతన్ని తీసుకుని వెళ్తారు. ఇక ఆ చుట్టుపక్కల జనమందరూ కూడా గుమిగూడతారు. అత్తగారు చేసిన సీక్రెట్ ఆపరేషన్ గురించి అందరికీ తెలుస్తుంది. చూస్తుండగానే తెల్లవారిపోతుంది. అందరూ కూడా అత్తగారిని పొగుడుతూ ఉంటారు. పోలీసులు కూడా ఆమెను మెచ్చుకుంటూ ఉంటారు. చాలా పత్రికల వాళ్ళు ఆమె ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటారు. మేడం, అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అతన్ని మీరు ఎలా పట్టుకున్నారు? దేశం కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలన్నదే నా కోరిక. నాకు అవకాశం దొరకలేదు కాబట్టి నేను ఇప్పటి వరకు ఏం చేయలేకపోయా. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని దేశం కోసం పనిచేశాను అంటూ తన సీక్రెట్ ఆపరేషన్ గురించి మొత్తం చెప్తుంది. దాన్ని విన్న విలేకరు, మేడం, మొదట మీ అబ్బాయి మనకెందుకు అని అన్నప్పుడు మీరతనికి ఏం చెప్పి ఒప్పించారు? వాడికి కాదు, మీ అందరికీ ఒకే విషయం చెప్తాను వినండి. దేశం కోసం పనిచేయడం మనం గొప్పగా భావించాలి. ఇలాంటి విషయాలు మనకెందుకని చేతులు కట్టుకొని కూర్చోకూడదు. మనకెందుకని అనుకుంటే మనం ఇంత సంతోషంగా ఉండేవాళ్ళమా చెప్పండి? మనకి స్వతంత్రం వచ్చేది కాదు. మనం బానిసల్లాగే బ్రతికేవాళ్ళం. అన్యాయం చూస్తూ ఉండడం కన్నా పెద్ద అన్యాయం ఏదుండదు. వీలైతే పోరాడాలి. ఆ పోరాటంలో మరణం సంభవిస్తే అది వీరమరణం అవుతుంది. పోతే నీ ఒక్కని ప్రాణాలు, గెలిస్తే కొన్ని కోట్ల ప్రాణాలు అని చెబుతుంది. ఆ మాటలు విన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆమెకు జేజేలు పలుకుతారు. అత్తగారి మాటలు విని కొడుకు కోడలు కొంచెం సిగ్గుపడతారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఇష్టం లేకుండా పనిచేసినప్పటికీ అత్తగారితో కలిసి ఉండటం వల్ల ఆమెకు సహాయం చేసి ఆ ఉగ్రవాదిని జైలుపాలు చేసి దేశం పరువుని, దేశాన్ని కాపాడిన వాళ్ళవుతారు. మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నామంటే, దేశం కోసం పనిచేసే వాళ్ళందరికీ మా ధన్యవాదాలు, మా కృతజ్ఞతలు. అత్తగారు చేసిన సాహసం మీకు నచ్చినట్లయితే జై హింద్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ పెట్టండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.